హలో అందరికీ నమస్తే. ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్ని ఆశలు ప్రజలకు కల్పించింది? ఆ ఆశలన్నీ ఏమయ్యాయి? వారిచ్చిన హామీల పరిస్థితి ఏంది? వీటన్నిటిపై మా సంస్థ ఓటా అంటే వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అసలు సర్వే ఎలా జరిగింది? సర్వే ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది? ఏ అంశాలను పరిగణలో తీసుకున్నాం? ఈ అంశాలపై ముందుగా ఫోకస్ పెడదాం. మేము మే 20 నుంచి జూన్ 5 వరకు దాదాపు 15 రోజులు ఆంధ్రప్రదేశ్లోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి శాంపిల్స్ సేకరించడం జరిగింది. మేము తీసుకున్న శాంపిల్స్ సంఖ్య వచ్చి 1950 శాంపిల్స్. ఇది ర్యాండమ్ పద్ధతిలో, అంటే సింపుల్ ర్యాండమ్ పద్ధతిలో మేము శాంపిల్స్ సేకరించాం. ఇందులో పురుషుల్ని 61% శాంపిల్ తీసుకుంటే మహిళలది 39% శాంపిల్ తీసుకోవడం జరిగింది. అట్లాగే వయసు రీత్యా చూస్తే కూడా మనకు 18 నుంచి 25 వయసులో, ఎందుకంటే మనం ఓటు హక్కు ఉన్న వాళ్ళని మాత్రమే ఈ శాంపిల్స్లో తీసుకోవడం అనేది జరిగింది. 18 నుంచి 25 ఉన్న వాళ్ళకి 13%, 26 నుంచి 25 ఉన్న వాళ్ళు 21%, 36 నుంచి 45 ఉన్న వాళ్ళు 34%, 46 నుంచి 55 ఉన్న 11%, 56 నుంచి 65 ఉన్న 14%, 65 ఆ పైన పెన్షన్దారులు ఇట్లాంటి వాళ్ళందరినీ ఒక 7% వరకు ఈ శాంపిల్స్లో భాగంగా తీసుకున్నాం. ఇక పని ఆధారంగా చూస్తే కూడా నిరుద్యోగులు, రైతులు, కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, గృహిణులు, కార్మికులు, పెన్షన్దారులు, చిరు వ్యాపారులు, ఇలా ఓటర్లను కూడా రకరకాలుగా కేటగిరీ కింద విభజించి వారిని కూడా వివిధ పర్సెంటేజ్లో ఈ శాంపిల్ తీసుకున్నప్పుడు మనం గమనంలోకి తీసుకోవడం జరిగింది. ఇక మేము ఒక 15 కీలకమైన ప్రశ్నల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంచాము. వాటిలో ప్రజలు రియాక్ట్ అయిన పర్సెంటేజ్ల ఆధారంగా ఈ సర్వే రిపోర్ట్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నాం. ముఖ్యంగా మా మొదటి ప్రశ్న వచ్చేసి, ఏడాది కూటమి పాలన ఎలా ఉందని తీసుకున్నప్పుడు బాగుందని 55%, బాగోలేదని 21%, పర్వాలేదని 15%, చెత్తగా ఉందని 9% కనిపి, అంటే మనకు దాదాపుగా మొత్తం మేము తీసుకున్న శాంపిల్స్లో అబోవ్ 50% వరకు ఈ కూటమి పరిపాలన బాగుందని చెప్పారు. మనం జనరల్ మ్యాథమెటిక్స్లో చూసుకుంటే పర్వాలేదు, బాగుంది చూసుకున్నప్పుడు మనకు దాదాపు 70% వరకు కూడా ప్రజల యొక్క సపోర్టు కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు ఒక కీలకమైన 6 హామీలను ఇచ్చింది. అవే సూపర్ 6 హామీలు. ఆ హామీలు అమలు అవుతాయని ప్రజల్లో ఎంతవరకు నమ్మకం ఉంది? ఎందుకంటే 1 ఇయర్లో ఎట్లాగో అన్ని చేయలేరన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఓవరాల్గా ఈ 1 ఇయర్లో ప్రభుత్వం యొక్క వైఖరిని చూస్తే ఈ 6 అంశాలు ఏదైతే అమలు అవుతాయా లేదని కూడా మేము అడిగాము. అప్పుడు అవుతాయని నమ్మకంగా చెప్పిన వాళ్ళు 55% ఉంటే, ఖచ్చితంగా కావు, చేయలేరని చెప్పిన వాళ్ళు 26% మంది మనకు కనపడుతున్నారు. కొన్ని చేస్తారు, కొన్ని చేయలేరని చెప్పే వాళ్ళ శాతం 15% ఉండే, ఇప్పుడే ఎలా చెప్తాము, ఇంకా వాళ్ళు ఇప్పుడిప్పుడే పరిపాలనకు వచ్చారని చెప్తున్న వాళ్ళు మనకు ఒక 4% ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు సూపర్ 6 అనేవే చాలా ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ రోజు టీడీపీ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ. ఆ సూపర్ 6 మీద 1 ఇయర్లో వచ్చిన ప్రజల యొక్క అభిప్రాయం మనకి ఈ విధంగా కనపడుతుంది. ఇక కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు సజావుగా ఉంటుంది అన్నది మా మూడో ప్రశ్న. ఇది ఎందుకు అడగాల్సి వస్తుందంటే, చాలా చోట్ల కార్యకర్తలు, ముఖ్యంగా జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల టీడీపీ ఎమ్మెల్యే ఉన్న జనసేనకి ప్రయారిటీ ఎక్కువ ఉందని, జనసేన ఎమ్మెల్యే దగ్గర టీడీపీ ప్రయారిటీ ఎక్కువ ఉందన్న ఒక చర్చ కూడా ప్రజల్లో కనిపించింది. అందుకే ఈ 5 ఏళ్ళు ప్రభుత్వం సజావుగా ఉంటుందా లేదన్నప్పుడు మనకి రికార్డు స్థాయిలో 62% మంది ప్రజలు ఈ ప్రభుత్వం సజావుగా కొనసాగుతుంది 5 ఏళ్ళు అని చెప్పారు. ఉండదని ఖచ్చితంగా 12% మంది చెప్తే, ఇప్పుడు చెప్పలేమని 9%, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయని 17% మంది ప్రజలు క్లియర్ కట్గా ఇందులో చెప్పారు. ఇక 4వ అంశం మనం తీసుకున్నప్పుడు, రాజధాని అంశం ఎంత కీలకమైందో ఆంధ్రప్రదేశ్లో మనందరికీ తెలిసిందే. గడిచిన టీడీపీ హయాంలో రాజధాని పూర్తి కాలేదు. జగన్ గెలిచిన తర్వాత 3 రాజధానుల పేరు మీద హంగామా చేసి ఎక్కడ ఇప్పటి వరకు రాజధాని లేకుండా జరిగింది. సో ఈసారైనా సరే ఏపీకి రాజధాని ఈ కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందని అడిగినప్పుడు మరొకసారి 67% మంది ప్రజలు ఎస్ జరుగుతుంది, ఖచ్చితంగా ఈసారి రాజధాని కడతారన్న అభిప్రాయాన్ని వెలుబుస్తే, జరగదని 19% మంది, చెప్పలేమని 6% అయితే, కేవలం గ్రాఫిక్స్లో మాత్రమే చూసుకోవాలని 8% మంది ప్రజలు ఇందులో చెప్పారు. ఇక 5వ అంశానికి వస్తే, వైసీపీ నేతలు కార్యకర్తల పట్ల ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా ఉందా అన్నప్పుడు, నిజంగా అదొక నివురుగప్పిన లిప్పులాగా బయటికి కనపడినంత ఒత్తిడికి వైసీపీ కార్యకర్తలు గురవుతున్నారు అన్నట్లుగా మా అబ్జర్వేషన్లో కొన్ని అంశాలు వచ్చాయి. అందుకే ఖచ్చితంగా వివక్ష ఉంది, కక్ష సాధిస్తున్నారని 61% చెప్తే, అలాంటిది ఏమీ లేదని 39% మంది ప్రజలు ఇక్కడ అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమి వల్ల ఏపీ భవిష్యత్తు ముఖ చిత్రం మారుతుందా? ఎందుకంటే గడిచిన వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది ఏమాత్రం జరగకుండా అన్ని రకాల సమస్యలు ఎక్కడికక్కడ ఉండిపోవటం వల్లనే కూటమికి అంత భారీ మెజార్టీతో ప్రజలు ఓటేశారు. సో జగన్ హయాంలో ఎలాంటిది జరగలేదు కనుక ఇప్పుడైనా సరే ఏపీ యొక్క భవిష్యత్తు, ఎందుకంటే ఇప్పటివరకు రాజధాని లేకపోవడం అనేది పెద్ద లోపము. ఈసారి కేంద్రంలో కూడా కూటమి మద్దతుతో అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక ఖచ్చితంగా
ఏపీ భవిష్యత్తు కూడా మారిపోతుందా అని మనం అడిగినప్పుడు 23% మంది అవునని, కాదని 22% మంది, కొంత మేరకు జరుగుతుందని 45% మంది. అంటే ఎంతైనా చెప్పినంత డెవలప్మెంట్ జరగకపోయినా భవిష్యత్తులో ఎంతో కొంత జరుగుతుందని దాదాపు 50% వరకు ప్రజలు చెప్పారు. ఇప్పుడు చెప్పలేము అనేవాళ్ళు 10% మనకు కనపడుతున్నారు. ఇక కూటమి ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు వింటున్నారు. నాట్ ఓన్లీ టీడీపీ, అటు జనసేన కానీ, ఇటు బీజేపీ కానీ, ఈ 3 పార్టీలకు సంబంధించిన కూటమి ఎమ్మెల్యేలు ప్రజలకు ఏ మేరకు అందుబాటులో ఉన్నారు, వారు ప్రజలు చెప్పే విషయాలు ఎంత మేరకు వింటున్నారు, వారి అందుబాటు కానీ వారి యొక్క రెస్పాన్స్ కానీ ఎలా ఉంది ప్రజా సమస్యల మీద అని మనం అడిగినప్పుడు వింటున్నారని మన 54% వచ్చింది. అట్లాగే వినడం లేదని 28%. కొంతమేరకు వింటున్నారు. అంటే కొన్ని చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికి కూడా అంత రెగ్యులర్గా ప్రజలకు అందుబాటులో లేకపోవటం, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి, వారు టైమ్స్ పాటించకపోవటం, ఏదైనా ప్రజలు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు అంతగా రెస్పాన్స్ కాకపోవటం అనేది మనకు జనరల్గా ఏ ప్రభుత్వంలో ఉన్నా కొంత పర్సెంట్ ఇట్లాంటి ఎమ్మెల్యేలు మనకు ప్రతి చోట కనిపిస్తూనే ఉంటారు. ఇక కూటమి ప్రభుత్వం అన్ని కులాలని సమానంగా చూస్తున్నదా? ఇక ఈ క్వశ్చన్స్ చాలామందికి డౌట్ రావచ్చు. ఎందుకు కులాల ప్రస్తావన ఇస్తుందంటే మనకు ఆంధ్రప్రదేశ్ అంటేనే కుల రాజకీయం ఎంత క్లియర్గా కనపడుతుందో. అయితే వైసీపీకి ఓటేశారన్న పేరు మీద కొన్ని కులాలని కూటమి సంబంధించిన నాయకులు కానీ అక్కడుండే కార్యకర్తలు కానీ కొంచెం వివక్ష చూపిస్తున్నారు, కింది కులాలకి ముఖ్యంగా కింది కులాల పట్ల వేధిస్తున్నారన్న కొన్ని కామెంట్స్ కూడా మాకు వినిపించాయి. ఆ సమయంలో చూడట్లేదనే వాళ్ళు 69%. ఇది కొంచెం కూటమి దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం కింద నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ పౌరులే, ప్రభుత్వంలో ప్రజలే కనుక వారిని కూడా సమానంగా చూస్తేనే భవిష్యత్తులో మరింత ప్రజల నుంచి మన్నన పొందే అవకాశం ఉంటుంది. కనుక చూడటం లేదని 69%, చూస్తున్నారని 31% మాత్రం కనపడుతున్నారు. సో కూటమి ప్రభుత్వం అన్ని కులాన్ని సమానంగా చూడాల్సిన అవసరం ఉందనేది మనకి ఈ స్లైడ్ ద్వారా అయితే కనపడుతుంది. ఇక జగన్ అసెంబ్లీకి రావాలా వద్దా? ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందువల్ల ఆయన అసెంబ్లీకి రానని కూడా భీష్మించి కూర్చున్న విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ప్రజలు ఏమంటున్నారంటే, మెజార్టీ ప్రజలు దాదాపు 80% మంది ప్రజలు ఆయనకి ఏ హోదా ఉంటుంది, ప్రజలు ఆయన ప్రతిపక్ష పార్టీకి నాయకుడు కనుక ఖచ్చితంగా వచ్చి ప్రజల సమస్యలు ఏందో అక్కడ అసెంబ్లీలో మాట్లాడాల్సిందే, ఆయనకు హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా అసెంబ్లీకి రావాలని కోరుకుంటే, వైసీపీ వాళ్ళు మాత్రం అవసరం లేదు, అప్పుడు చంద్రబాబు వచ్చిండో ఇప్పుడు మా జగన్ ఎందుకు రావాలని నేరుగా మాతోనే మాట్లాడిన సందర్భాన్ని మనం చూడొచ్చు. ఇక పవన్ కళ్యాణ్ నడిపిస్తుంది బీజేపీ అన్న ప్రచారాన్ని ఈ ప్రచారం బాగా ప్రజల్లో మనకు కనపడుతుంది. ఎందుకంటే 94% పవన్ కళ్యాణ్ బీజేపీ ఎలా చెప్తే అలా ఆడతాడు, ఆయన బీజేపీ వాళ్ళు ఆడించినట్టు ఆడతారని ప్రజలు ఓపెన్గా చెప్తున్నారు, పెద్దగా మొహమాటం ఏం లేకుండా. ఇక ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కూటమికి ఓటేస్తారనేది ఇది 1 year పరిపాలనని ఎసెన్స్ చేస్తూ దీని మీద మనం తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక 56% మంది ప్రజలు మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఒకవేళ పెట్టాల్సి వచ్చినా కూటమి ఎమ్మెల్యేలకు ఓటేస్తాం. కూటమి ఎమ్మెల్యేలకు, నాట్ ఓన్లీ సింగిల్ పార్టీ, మళ్ళీ కూటమిగా పోటీ చేస్తేనే 56% మంది ఓటేస్తామని చెప్పారు. ఖచ్చితంగా వేయమని చెప్పిన వాళ్ళు 27%, చెప్పలేమనే వాళ్ళు మనకు 17% ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక అత్యంత కీలకమైంది, జగన్ని అరెస్ట్ చేస్తారా? రేపా మాపా జగన్ అరెస్ట్ ఎప్పుడు అని ప్రతిరోజు మనం మీడియాలో వార్తలు చూస్తున్నాం. జగన్ అరెస్టు సంబంధించిన అయిపోయింది, ఇంకో గంటలో చేస్తారని కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన రోజులు ఉన్నాయి. సరే, ఎందుకు జగన్ అరెస్ట్ విషయంలో ప్రజలు ఎలా ఉన్నారంటే, ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేస్తారనేది 34% మంది చెప్తుంటే చేయరని 27% మంది అంటున్నారు. చెప్పలేము, ఏదైనా జరగవచ్చు అనే పర్సెంటేజ్ ఎక్కడైనా ఉంటుంది, 25%. ఇప్పటికే ఆలస్యం జరిగింది, ఇది ఖచ్చితంగా టీడీపీ సంబంధించిన కార్యకర్తలు చెప్పిన సమాధానం లాగా నాకు కనపడుతుంది. ఎందుకంటే ఎప్పుడో జగన్ అరెస్ట్ చేయాలి, ఇంకా 1 year వెయిట్ చేశారు, ఎప్పుడో లోపటేయాల్సిందన్న కామెంట్స్ కూడా మేము చాలా సందర్భాల్లో విన్నాం. ఇక లోకేష్ని చంద్రబాబు సీఎం చేస్తారా? ఈ చర్చ కూడా ఎందుకు జరుగుతుందంటే, ఆల్రెడీ మొన్న జరిగిన మహానాడులోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు, తర్వాత ప్రమోషన్ వస్తుంది ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, గతంలో కూడా పనిచేసి ఉన్నారు, ఆయన కూడా అనుభవం వచ్చింది. చంద్రబాబు కూడా వయసు రీత్యా అనేక పరిణామాల మధ్య లోకేష్ని ఎప్పటికైనా సీఎం చేస్తారన్న ఒక చర్చ ప్రజల్లో అయితే బలంగా ఉంది. అయితే చేస్తారనే వాళ్ళు 16% ఉంటే చేయరని 27% అని చెప్తున్నారు. ఎక్కువ మంది చెప్తున్న విషయం ఏంటంటే, ఇంకా సమయం ఉంది, ఇప్పుడే కాదు, ఇంకొంతకాలం ఆగాల్సి ఉంటుందన్న విషయాన్ని ఎక్కువ మంది చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ లోకేష్ని సీఎం కాకుండా అడ్డుపడతారని కూడా కొన్ని చోట్ల మా కామెంట్లు వచ్చాయి. వాళ్ళందరూ కూడా 15% కింద మనం చూడవచ్చు. ఇక డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్కి ఎన్ని మార్కులు వేస్తారన్నప్పుడు మేము ఇచ్చిన ఆప్షన్స్ 25 మార్కులు, 50 మార్కులు, 75, 100 మార్కులు, ఇట్లా 4 ఆప్షన్లు ఇచ్చాం. ఆ 4 ఆప్షన్లో 94% పవన్ కళ్యాణ్ యొక్క పనితీరుకు 25 మార్కులు మాత్రమే ప్రజలు వేస్తున్నారు. ఇదే ప్రశ్నని మనం ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి కూడా అడగటం జరిగింది. అక్కడ మేము ఇచ్చినట్టు ప్రకారం ఆయనకి 25 మార్కులు ఇచ్చిన వాళ్ళు 27% ఉంటే, ఆయనకు 50 మార్కులు ఇచ్చిన వాళ్ళు 63% ఉన్నారు. 75 మార్కులు ఇచ్చిన వాళ్ళు 8% ఉంటే, 100కు 100 ఇచ్చిన వాళ్ళు 2% మాత్రమే ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు మనకు కూటమిలో ఈ 1 yearలో జరిగిన రకరకాల డెవలప్మెంట్స్ మీద, అక్కడ ఉండే ఎమ్మెల్యేల పనితీరు మీద మాట్లాడినప్పుడు మనకు కొన్ని కీలక కామెంట్స్ కూడా వచ్చాయి.
వాటిలో కొన్ని ముఖ్యమైన కామెంట్స్ కూడా మీకు చదివి వినిపిస్తాను. ఒకటి ఏంటంటే ఉచిత పథకాలు జగన్ ఇచ్చినప్పటికీ డెవలప్మెంట్ కావాలంటే మాత్రం చంద్రబాబే ఏపీకి దిక్కు అనే విధంగా ప్రజలు మాట్లాడారు. అట్లాగే లోకేష్ చాలా డెవలప్ అయ్యారు గతంతో పోలిస్తే. ఆయనకి భవిష్యత్తులో లోకేషే నాయకుడు అన్న విషయాన్ని ప్రజలు కూడా, అయితే టీడీపీ కార్యకర్తలు న్యాచురల్గా మాట్లాడతారు, కానీ కామన్ ప్రజలు కూడా లోకేష్కి గతంతో పోలిస్తే చాలా అనుభవం వచ్చింది, చాలా రకాలుగా మెచ్యూరిటీ కనబడుతుంది, ఆయన పరిపాలనలో కూడా ఇన్వాల్వ్మెంట్ కూడా పెరిగింది. లోకేష్ ఆర్మీ అనేది ఒకటి స్టార్ట్ అయింది, అది కూడా త్వరలో ఇంకో బలోపేతం అవుతుంది కూడా చెప్పారు. ఏదేమైనా సరే కార్యకర్తల నుంచి అయితే ఒక డిమాండ్ ఉంది లోకేష్ విషయంలో. చివరి 2 సంవత్సరాలైనా లోకేష్ని సీఎం చేయాలి. గతంలో కేసీఆర్ అట్లాగే చేయకుండా తప్పు చేశాడు, అట్లాగే సోనియా గాంధీ తప్పు చేసింది రాహుల్ని ప్రధాని చేయకుండా. ఇప్పుడు అట్లా చంద్రబాబు చేయొద్దని కూడా నేరుగా కొంచెం ఎంతో కొంత రాజకీయాలు చర్చించే వాళ్ళు చెప్తున్నారు. అయితే కొంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా మనకి 1 ఇయర్లో వచ్చిన పరిపాలన మీద కనిపించింది. అందులో ప్రధానంగా సూపర్ 6లలో ఒక 6 మాత్రమే కొట్టారు, మరి మిగతా 6లు కొడతారా, అవుట్ అవుతారా అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ 1 ఇయర్లో పెన్షన్ పెంచారు, పెన్షన్లు పెంచి ఇవ్వటం తప్ప అదనంగా కొత్త హామీ ఏది కూడా అమలు కాలేదు. ముఖ్యంగా నోటిఫికేషన్ల విషయం కానీ, నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు కానీ, రైతులకు సంబంధించిన విషయాలు కానీ ఇవన్నీ కూడా అమలు కావాల్సింది. వీటన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక తెలంగాణతో పోల్చుకున్నప్పుడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత పథకం అంటూ ఇస్తే తెలంగాణ కంటే ఎక్కువ గొడవలు అవుతాయని కూడా అక్కడ చెప్తున్నారు. మనకు తెలంగాణలో చాలా వీడియోలు వస్తున్నాయి, బస్సుల్లో కొట్టుకుంటుంది. ఇది ఆంధ్రాలో కూడా అలాంటి గొడవ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక అన్న క్యాంటీన్లు చాలా ప్రజలకు, పేద ప్రజలకు బాగా ఉపయోగపడుతున్నాయనే కామెంట్తో పాటు వాలంటరీ వ్యవస్థను తొలగించడం సరికాదని కూడా ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే రేషన్ అనేది ఇంటికి రావటం అనే ఒక వ్యవస్థ అనేది చాలా జగన్ పరిపాలనలో బాగా జరిగింది. దాన్ని ఎందుకు తీసేశారో అది కంటిన్యూ చేయొచ్చు కదని. నాట్ ఓన్లీ కాదు, జగన్ పెట్టిన సంక్షేమ పథకాల్లో కొన్నైనా కూటమి ప్రభుత్వం కంటిన్యూ చేస్తే బాగుండేదన్న అభిప్రాయం కూడా ప్రజల్లో మనకు కనపడుతుంది. ఇక అందరూ మాట్లాడుకునే లిక్కర్ విషయంలో కూడా ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి క్వాలిటీ లిక్కర్ దొరుకుతుంది. కానీ సేమ్ టైంలో వస్తున్న విమర్శ ప్రజా సంఘాల నుంచి, ఇతర పార్టీల నుంచి ఏంటంటే అనవసరంగా చాలా బెల్ట్ షాపులు పెంచేశారు మద్యం అమ్ముకోవడానికి, ఇంత చేయాల్సి లేకుండా అని కూడా మాట్లాడుతున్నారు. ఇక రోడ్ల రిపేర్ స్టార్ట్ అయింది, కానీ అది కూడా పూర్తి స్థాయిలో లేదు. ఇంకా 80% గ్రామీణ ప్రాంతాల రోడ్లు అదే విధంగా ఉన్నాయి. వాటికి రిపేర్లు చేస్తే తప్ప ప్రభుత్వం బదనాం నుంచి బయటపడే అవకాశం లేదు. ఇక రాజధాని విషయానికి వస్తే కూడా కొంతమంది ప్రకాశం జిల్లా లాంటి సెంటర్ ఉన్నప్పుడు ఎందుకు గుంటూరు సెలెక్ట్ చేసుకున్నారని మాట్లాడారు. అది కేవలం ప్రకాశం జిల్లా సంబంధించిన ప్రజల అభిప్రాయంగా మనం చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, ప్రజల్లోకి రావాలి. ఇంకా ఆయన వీడియో కాన్ఫరెన్స్లలో ప్రజలకు దూరంగా ఉండి రివ్యూలు చేస్తే లాభం లేదు, జనంలోకి వచ్చి జనంతో మింగిల్ కావాల్సిందే. ఆయన ఇంకా సినిమా హీరో అనే దాంట్లోంచి బయటికి రాకపోతే భవిష్యత్తులో చాలా కష్టం అవుతుందని కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. ఇక జగన్ అరెస్ట్ చేయొద్దు అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసినందుకే సింపతి వచ్చి ప్రభుత్వం మారింది, జగన్ని టచ్ చేయకపోతే మంచిదన్న అభిప్రాయం కూడా కొన్ని చోట్ల కనబడుతుంది. ఇక వైసీపీ నాయకులు టీడీపీ కూటమి నేతల మధ్య వివక్షకు దాడులకు గురవుతున్నారని కూడా చెప్తున్నారు. చాలా చోట్ల దాడులు జరిగినా కానీ బయటికి రావట్లేదు. అలాంటి పరిస్థితి నుంచి ఎందుకు అంత కక్షపూరితంగా ఉండాలి? జనరల్గా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే మనకు అట్లాంటి కక్షలు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, మన పని మనం మంచి చేసుకుంటూ పోదాం, ప్రజలకు మంచి చేసుకుంటూ పోతే వాళ్ళే మన ఆదరిస్తారని స్టార్టింగ్లో చెప్పారు. అలా కాకుండా వైసీపీ నేతల మీద దాడులు వాటికి దిగాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం కూడా మనకు కనబడుతుంది. ఇక అన్నిటికంటే చివరి అంశంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన అనేది చాలా జిల్లాల్లో బ్యానర్లు, ఫ్లెక్సీలలో చాలా వరకు కనబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ని పార్టీలోకి రానివ్వట్లేదనే చర్చతో పాటు జూనియర్ ఎప్పటికైనా వస్తే టీడీపీకి ప్లస్ అన్న యాంగిల్లో చాలామంది మాట్లాడుతున్నారు. సో ఇవి మేము ఈ 1 ఇయర్ సందర్భంగా చేసిన సర్వేలో మాకు కనిపించిన చాలా కీలకమైన అంశాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎప్పటికప్పుడు మరింత ఏపీ రాజకీయాలపై కానీ తెలంగాణ రాజకీయాలపై మా సంస్థ ఓటా మీకు సర్వే వివరాలు అందిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్.